మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన వరుస ఎన్కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందగా మిగిలిన వారిలో ఎక్కువ శాతం పోలీసులు ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకనాల రాజురెడ్డి లొంగుబాటుతో తెలంగాణ స్టేట్ కమిటీ దాదాపు విచ్ఛిన్నమైపోయింది. రాష్ట్ర కమిటీలో ఒక్కరు మాత్రమే మిగిలారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం 17 మంది మాత్రమే మావోయిస్టు పార్టీలో ఉన్నారు. కేంద్ర కమిటీలో ఉన్న 7 సభ్యుల్లో తెలంగాణకు చెందిన వారే 4 ఉన్నారు. స్టేట్ కమిటీలో 5, డివిజనల్ కమిటీ మెంబర్లు 3, ఏరియా కమిటీ మెంబర్లు మాత్రమే తెలంగాణ నుండి మావోయిస్ట్ పార్టీలో ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్ ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి తెలంగాణకు చెందిన వారిపై వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. తెలంగాణ రాష్ట్రం నుండి మావోయిస్ట్ పార్టీలో ఉన్న సెంట్రల్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో రివార్డు ప్రకటించింది. కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణ్ రావు ఆలియాస్ గణపతిపై 25 లక్షలు, తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీపై 25 లక్షలు, మల్లా రాజరెడ్డి ఆలియాస్ సంగ్రాంపై 25 లక్షలు, పుసుమూరి నరహరి ఆలియాస్ సంతోష్ పై 20 లక్షల రివార్డు ఉంది. అలాగే స్టేట్ కమిటీ మెంబర్లు ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, వార్తాశేఖర్ అలియాస్ మంగుతు, జోడే రత్నాబాయ్ అలియాస్ సుజాత, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, లోకేటి చంద్రరావు అలియాస్ పడకల స్వామి ఆలియాస్ ప్రభాకర్లు ఒక్కొక్కరిపై 20 లక్షల రివార్డు ఉంది. ఇక డివిజనల్ కమిటీ సభ్యులు నక్కా సుశీల ఆలియాస్ రేలా, జాడి పుష్ప ఆలియాస్ రాజేశ్వరిపై 5 లక్షల రివార్డు ఉంది. అలాగే రంగబోయిన భాగ్య ఆలియాస్ రూపీపై 4 లక్షల రివార్డు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వీరితో పాటు ఏరియా కమిటీ మెంబర్లుగా ఉన్న బాడిషావుంగా అలియాస్ మంతు ఆలియాస్ యాంకా, మడివి ఆడుమే అలియాస్ సంగీత, కషపోగు భవానీ ఆలియాస్ సుగుణ, కుంజం ఎడుమాల్పై 4 లక్షల రివార్డు ప్రకటించింది. చివరిగా పార్టీ మెంబర్ ఉతిమి అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్ పై 1 లక్ష రివార్డు ప్రకటించింది.